హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ డైటిషియన్ నవ్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకో హెల్తీ టిప్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ జనరేషన్లో పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎదుగుదల సరిగ్గా లేదు, అలాగే వెయిట్ గెయిన్ అవ్వట్లేదని చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. అయితే నేను చెప్పే కొన్ని ఫుడ్ మీ పిల్లల డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, అలాగే వెయిట్ గెయిన్ అవుతారు. అయితే అవి ఏంటంటే ఫుడ్ అరటికాయ, బనానా, స్వీట్ పొటాటో, చిలకడ దుంప, మకానా, కోకోనట్ మిల్క్, గ్రౌండ్ నట్ బటర్, అలాగే చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అలాగే ఎగ్, రాగి, నెయ్యి, అవకాడో ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, అలాగే వెయిట్ గెయిన్ అవుతారు. బనానా ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే బనానాలో పొటాషియము, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెయిట్ గెయిన్కి మంచిది. అలాగే స్వీట్ పొటాటో కూడా వెయిట్ గెయిన్కి చాలా మంచిది. అలాగే కోకోనట్ మిల్క్ ఎందుకు ఇవ్వమంటున్నానంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి తల్లిపాలు మానిపించాక ఎక్కువగా బఫెలో మిల్క్, గేదె పాలు, ఆవు పాలు అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దానికి ఆల్టర్నేట్గా కొబ్బరి పాలు ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. కొబ్బరి పాలు చాలా క్రీమీగా, చాలా హెల్తీగా ఉంటారు ఆ పాలు తాగడం వల్ల. అలాగే అవకాడోలో విటమిన్ B6, విటమిన్ E, విటమిన్ C, విటమిన్ K ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవకాడో చాలా మంచిది వాళ్ళకి. అలాగే ప్రోటీన్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉండేది. ఎగ్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఎగ్. అలాగే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే వాళ్ళకి మజిల్ స్ట్రెంత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. రాగిలో కాల్షియము, పొటాషియము, ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాగి చాలా మంచిది. వాళ్ళకి కాళ్ళు చేతులు బోన్స్ స్ట్రాంగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మకానా ఎందుకు తీసుకోమంటున్నామంటే మకానాలో లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, రిచ్ కార్బోహైడ్రేట్ కాబట్టి వాళ్ళకి స్నాక్గా ఈవినింగ్ అలా పెట్టడానికి. బటర్ ఎందుకు ఇవ్వమంటున్నానంటే దాంట్లో వాళ్ళకి హెల్త్కి మంచిదండి. దాంట్లో గ్రౌండ్ నట్ కాబట్టి యూజ్ చేసేది వాళ్ళకి మంచిగా ప్రోటీన్ ఉండేది, ఫైబర్ ఉండేది కాబట్టి గ్రౌండ్ నట్, పీనట్ బటర్ అనేది చాలా హెల్త్కి యూజ్ అయింది. అలాగే చియా సీడ్స్ కూడా వాళ్ళకి హెల్తీగా ఉంటారు, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేది, హెల్తీకి మంచిది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏంటంటే వాటిలో నేచురల్ స్వీట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఫైబర్ వల్ల ఏంటంటే వాళ్ళకి మోషన్ ఫ్రీ అయింది, వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా వాళ్ళకి హెల్తీగా ఉంటారు. ఘీలో కూడా ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ కొన్ని టిప్స్ నేను చెప్పిన ఫుడ్ మీ పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ.